ఈ బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ హైక్స్ గురించి అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అయితే వెళ్తున్నారనమాట. సో అలానే దిల్ రాజు గారు కూడా సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని సో అందరిని తీసుకెళ్తున్నారు. అయితే ఈ మీటింగ్కి చిరంజీవి గారు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకు అయితే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న వాళ్ళు దాదాపు ఒక 30 మంది వరకు అందరూ కూడా సినిమా ప్రముఖులు అందరూ కూడా సీఎం తోని ఇక్కడ భేటీ కావడం, ఆల్రెడీ వెళ్ళారంటే భేటీ కూడా అయిపోయింది, ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏ విధంగా అంటే టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇస్తుండొచ్చు, కాకపోతే బెనిఫిట్ షోల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది అస్సలు లేదు. ఖచ్చితంగా మేము వీటికి మాత్రం పర్మిషన్ ఇవ్వమనే విధంగా ఒక నిర్ణయం కూడా చెప్పాడనే విధంగా బయటికి అయితే వచ్చింది. అయితే ఈ మీటింగ్ కి ముఖ్యంగా అసలు ఈ మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడానికి, మాట్లాడి అందరితో ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషించింది మెగాస్టార్ చిరంజీవి. కాకపోతే ఆయన ఈ మీటింగ్ కి ఎందుకు హాజరు కాలేదు, ఆయన ఎందుకు రావడానికి కారణం ఏంటి, రాకపోవడానికి కారణం ఏంటని చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి, ఇటు టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులందరితో కూడా మాట్లాడి మీరే వెళ్ళాలి మీటింగ్ అనే విధంగా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పంపించే అంత ఇనిషియేట్ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి తీసుకున్నారు. సో ఆయన ఎందుకు వెళ్ళలేదు అనే విధంగా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఆయన ఎందుకు వెళ్ళలేదనే విషయం పక్కన పెడితే ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ కాల్ చేసి ఆయన అయితే మాట్లాడడం జరిగిందంట. ఈ విషయం ఇలాగని ఒక ఇనిషియేట్ తీసుకొని ఇక్కడ అందరు వస్తున్నారు అనే విధంగా ఒక ఆయనతోనైతే మీటింగ్ లో డైరెక్ట్ వెళ్ళి కాకుండా ఫోన్ కాల్ అయితే మాట్లాడడం జరిగిందంట. సో ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదంటే ఆయన ప్రజెంట్ అయితే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడంట, ఏదో షూటింగ్ కోసం పర్సనల్ పనులు ఏమున్నాయో ఫారిన్ అయితే వెళ్ళడం జరిగిందంట. అందుకోసం అని ఫోన్ కాల్ చేసి ఆయన మాట్లాడాల్సినవన్నీ కూడా ఏదైతే డైరెక్ట్ గా మీటింగ్ వెళ్ళి ఏదైతే మాట్లాడతారో ఆ మాట్లాడే విషయాలన్నీ కూడా ఫోన్ కాల్ లో మాట్లాడడం జరిగిందంట. సో మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్ట్ కి వెళ్ళి మాట్లాడడం జరిగిందని. సో ఆయన విదేశాల్లో ఉన్న కారణంగానే ఇక్కడ మీటింగ్ హాజరు కాలేదండి. షూటింగ్ వల్ల విదేశాలకు వెళ్ళారా లేదంటే ఏదన్నా, సో అంటే అదైతే ఇంకా క్లారిటీ లేదు. షూటింగ్ కోసం వెళ్ళారా, ఏదైనా పర్సనల్ ఇష్యూస్, బిజినెస్ పని, ఇదంతా ఏదైతే ఇంకా క్లారిటీ లేదు. సో పోయినసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అయితే సో ఇదే మీటింగ్ జరిగిందనమాట. సో ఆ మీటింగ్ టైంలో అయితే చిరంజీవి గారు, ప్రభాస్ గారు వీళ్ళంతా వెళ్ళారు. సో ఇప్పుడు మరి చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదు అనేది కొంచెం అంటే ఇప్పుడు అప్పట్లో ఉన్న స్టార్ అంటే పెద్ద హీరోలు ఎవరంటే మనకు నాగార్జున, వెంకటేష్ ఇద్దరే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఉన్నారు. సో అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఉండేది కదా, ఆయన కూడా వెళ్ళాల్సింది కదా, వెళ్ళలేకపోయారంటే కారణాలు ఏంటంటే చాలా మంది కూడా ఇటు మొన్న రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఇనిషియేట్ తీసుకొని బెయిల్లో వచ్చేలాగా చేయడం, సో ఇదంతా కూడా మనసులో పెట్టుకొని కలవద్దని ఉద్దేశంతో వెళ్ళలేదేమో అనుకుంటున్నారు. కానీ ఇంత మాత్రం కూడా నిజం లేదు. ఆయన ప్రజెంట్ ఫారిన్ కంట్రీస్ లో ఉండడం వల్ల ఇక్కడ భేటీకి అయితే హాజరు కాలేకపోయాడు అంతే.